పూను తిప్పి ఆ యొక్క పువ్వు తీసుకొని యజ్ఞగుండంపై నీరు చల్లండి, హోమగుండంపై చల్లండి, నీరు చల్లుకోండి. కలగవలకైన పూజాద్రవ్యా సంప్రోక్షయా దేవం సంప్రోక్షయా కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి దుర్గే ప్రచోదయాత్ స్వాహా నమః కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి దుర్గే ప్రచోదయాత్ స్వాహా దేవతాభ్య ఇదం నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ స్వాహా ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ స్వాహా రుద్రాయ ఇదం నమః ఓం జనధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి రామచంద్ర ప్రచోదయాత్ స్వాహా రామచంద్రాయ ఇదం నమః రామపత్నే చ విష్ణుపత్నే చ ధీమహి సీతా ప్రచోదయాత్ స్వాహా రామపత్నే చ విద్మహే భూమిపుత్రే చ ధీమహి సీతా ప్రచోదయాత్ స్వాహా సీతాదేవ్యై ఇదం నమః దాశరథాయ విద్మహే రామానుజాయ ధీమహి లక్ష్మణ ప్రచోదయాత్ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ये अंतरिक्षे विविधेभ्यः सर्वेभ्यो नमः स्वाहा अंतरिक्षे विविधेभ्यः सर्वेभ्यो नमः स्वाहा इदं नमः आदित्याय सोमाय मंगलाय बुधाय चलावे नवग्रह వృత్తమున 9 సూర్యుడు చంద్రుడు అంగారకుడు ఈ 9 గ్రహాలైన ఈ 9 గ్రహాలు కూడా 9 రకాలుగా మన ప్రభావం చూపిస్తాయి. సూర్యగ్రహాన్ని పూజ చేస్తే ఆత్మ పీడోపశాంతయే అంటే ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. చంద్రుడిని పూజ చేస్తే మన పీడోపశాంతయే, మన కుజుడిని పూజ చేయడం వలన రోగ పీడోపశాంతయే. ఎటువంటి రోగాలు తగ్గితేనో కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా కుజదోషం పోవడానికి కుజుడిని పూజ చేయాలి. కుజుడిని పూజ చేయడం వలన అద్భుతమైన జరుగుతుంది. పూజ చేయడం వలన పూజ చేయడం వలన మన యొక్క సాధనని ఆరోగ్యంగా ఉండడానికి శుభ్రుడు పూజ చేయాలి. శని పూజ చేసినట్టుగా రాహు పూజ చేసినట్టు చక్షుడు విలోపశాంతయే, చక్షుడు అనేవి కళ్ళు చేయాలి. అంటే ఈ విధంగా 9 గ్రహాలకు కనుక మనం కనుక పూజ చేస్తే హోమం చేస్తే అటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు చేసే నవగ్రహ హోమం చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా నెయ్యి వేయగానే నవధాన్యాలు వేయగానే నవగ్రహ ఇదం నమః నవగ్రహ ఇదం నమః అని పట్టుకోవాలి. క్షేత్రపాలకాయ ఇదం నమః ప్రత్యతిదేవత సహిత అంగారగ్రహాయ ఇదం నమః అంగారగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఉద్భుత్యస్వాగ్నే ప్రతిదాగృహ్యనివిష్టా భూర్తే సగం సుదేశా భయంచ పునః కృణవద్గుస్త్రాపితరం చ వానవన్వాపాంసే ద్వైదంతమేతగ్గ స్వాహా గ్రహాయ ఇదం నమః అగ్నే ప్రతిదాగృహ్య ఉద్భుత్యస్వాగ్నే ప్రతిదాగృహ్యనివిష్టా భూర్తే సగం సుదేశా భయంచ పునః కృణవద్గుస్త్రాపితచక్రమే త్రేతా నిధతే పదం సమూఢమస్య భాగంశ్రే స్వాహా పురుషః సహస్రాక్ష సహస్రపాత సభోగ విశ్రుతో భృత్వా అత్యతిష్ఠదశాంగ స్వాహా అధిదేవత ప్రత్యతిదేవత సహిత బుధగ్రహ ఇత్యరుహా త్రివద్విభాగకర్తృమజ్జనేషు యత్తీజ యచ్చవసత్త ప్రజాత తస్మాత్ త్రివిధం తేహి చిత్రగ్గ స్వాహా విగ్రహాయ ఇదం నమః యత్తరుహా త్రివద్విభాగకర్తృమజ్జనేషు యత్తీజ యచ్చవసత్త ప్రజాత తస్మాత్ త్రివిధం తేహి చిత్రగ్గ స్వాహా విగ్రహాయ ఇదం నమః జ్ఞానం ప్రథమపురస్తాద్ విసేమత సురుచో దూతే సభావృతస్తఖా కజాతిష్ఠయ వృతా స్వాహా రాహుగ్రహాయ
इदं नमः चित्र आभवदूते सथामृतस्ते शब्दसदाय स्वाहा एवं गणाय इदं नमः एवं देवेको मर्यादे कते शब्दसदाय स्वाहा एवं गणाय इदं नमः नमस्ते चित्रमयोधा चित्रमयं पुरवीरमो भक्त चित्रादे गुरुदेव स्वाहा ग्रह स्वाहा ब्रह्माय इदं नमः देवता देवता सहिता केत प्रहारि नमः पुराण सिद्धिः स्वाहा मंगलाय पुराय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः जटाकुसुम संकाशं काश्यपेयं महाद्विगं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि దివాకరం ఈ రోజు రథ సప్తమి నమస్కారం చేద్దాం అందరూ చెప్పండి సూర్యాయ నమః చంద్రుడు దటిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభో మకుటభూషణం చంద్రాయ నమః తర్వాత పులు చెప్పండి ధరణి గర్భం కుమారం శక్తిహస్తం సన్మంగళం ప్రణమామ్యహం ప్రియంగు కనికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిధం భద్రాయ ఇదం నమః భద్రకాళ్యై చ విద్మహే కాళరాత్రై చ ధీమహి భద్రకాళ్యై చ విద్మహే కాళరాత్రై చ ధీమహి భద్రకాళ్యై చ విద్మహే కాళరాత్రై చ కనకదుర్గమ్మ సాక్షాత్తు మన యొక్క గ్రామంలో కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవాలయం కూడా మరి మన నామని కూడా వారికి చందాలు ఇవ్వడంతో ఆ గుడి అంతవరకు వచ్చింది. ఇంకా మిగతా గుడి బ్యాలెన్స్ ఉంది, అది కూడా త్వరలో పూర్తి కావాలని చెప్పని అందరం సంకల్పం చేసుకుంటూ స్వాహకారం చేద్దాం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. దుర్గాదేవతాభ్య ఇదం నమః. ఆ కనకదుర్గం అనుగ్రహంతో చల్లని తల్లి దుర్గమ్మ అందరి అనుగ్రహం చూపించాలని చెబుతూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చినయమ్మ నందురో నమ్మిన వేల్పుడమ్మల మనమ్ముల ఎండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్. అటువంటి అమ్మ అందరికి సంపద చేయాలని చెప్పని, అందరికి మంచి కథ చేయాలని చెప్పని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ జయ దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. రామాయ స్వాహ రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ రామాయ నమః. సాక్షాత్తు ఇన్ని ఏళ్ళు జరగండి అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగింది నాయన. గుడి దేవాలయ నిర్మాణం జరిగి అటువంటి సాక్షాత్తు రాముల వారి నగరానికి ఇచ్చేసి ఆ నగరంలో తన గుడి కట్టుకొని ఉన్నటువంటి రాముని స్వాహాకారం చేద్దాం. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ రామాయ నమః. అటువంటి అయోధ్య రాముడు ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి మరి అయోధ్యకు వెళ్ళి ఎంతో మంది ఆనాడు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి అయోధ్యలో గుడి గురించి, అటువంటి గుడి నిర్మాణం జరిగి ప్రచోదయాత్
स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि గాయత్రి ప్రతి నిత్యం కూడా గాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఏ విధంగా పఠించాలయ్యా అంటే గాయత్రి మంత్రాన్ని మనస్సులోనే పఠించాలి. గాయత్రి మంత్రం తప్పు లేకుండా చదవాలి. తప్పు లేకుండా చెప్పిన ఏ విధంగా మంత్రం ఉందో ఆ విధంగా చదువుతూ ఎంత చదువుకోవాలి అంటే దండం వేసుకున్న వాళ్ళు కనీసం రోజుకు ఒక 1000 మార్లు చదువుకోవాలి. 1000 సార్లు 3 సార్లు చదివితే నిద్ర వచ్చాయి. మరి 1000 సార్లు చదువుకుంటాం. 1000 సార్లు కాకుండా కనీసం 500 సార్లు చదువుకోండి. 500 కాదు కనీసం పక్షంలో 105 సార్లు చదువుకోండి. 108 కూడా మా వల్ల కాదు అంటే కనీసం 54 చదువుకోండి. 54 కూడా కాదు మేము ఆత్రంగా పోవాలి, మేము ఉద్యోగానికి పోవాలనుకున్న 20 సార్లు చదువుకోండి. ఇంకా ఉర్గాలని బస్ ఎక్కాలనుకున్న 11 సార్లు చదువుకోండి. ఇక 11 కూడా మొత్తమే ఇక్కడ అడుగు వెళ్తామని కానీ 3 సార్లు చదువుకోండి. కానీ మొత్తం చదువుకోవడం మాత్రం ఉండగానే దయచేసి గాయత్రి మంత్రానికి మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదు. కాబట్టి ప్రతి నిత్యం గాయత్రిని పఠిస్తూ గాయత్రిని స్మరిస్తూ గాయత్రిని ధ్యానిస్తూ గాయత్రిని అర్చిస్తూ గాయత్రి మాత యొక్క అనుగ్రహం పొందండి అంటే ఖచ్చితంగా గాయత్రిని గట్టి పరిస్థితుల్లో మంత్రం వచ్చి ఉండాలి. నేను ప్రతి సంవత్సరం కూడా రాఖీ పున్నానికి చెబుతూనే ఉన్నాను, గాయత్రి వేసుకునే వారంతా కూడా మంత్రం వచ్చి ఉండాలి అని చెప్పని. ఈ సంవత్సరం మళ్ళీ మన అధ్యక్షుడు సీనియర్ చెప్తాను, రాఖీట్ల పున్నవనాడు ఆయన గాయత్రి మంత్రం ఉన్నటువంటి ఒక పేపర్లు కొట్టించి తలా 2 పేపర్లు మనిషికి ఇస్తే ఆయన దగ్గర పెట్టుకుని కార్డు కొట్టి పత్రిక విజిటింగ్ కార్డు కొట్టి ఆయన కొట్టించి దేవాలయం పేరు పెట్టి గాయత్రి మంత్రం పెట్టి వాళ్ళకి ఇవ్వండి. కనీసం రోజు చదువుకుంటారు, అదొక పేరన్నా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గాయత్రి చదువుకోండి. మరి గాయత్రి ఎప్పుడు గాయత్రి అంటే గాయత్రి పెరిగినప్పుడు మాత్రమే తీయాలి. పెరగడం అంటే ఏంటి? గాయత్రి పెరగడం అంటే ఏంటి? మార్చుకోవద్దు అనుకోవద్దు. ఎప్పుడు పెరిగితే అప్పుడే మార్చుకోవాలి. ఇవాళ నీకు ఆకలైతే రేపు తినవు కదా, ఎప్పుడు ఆకలైతే అప్పుడే తింటాం. అదే విధంగా గాయత్రిని కూడా ఎప్పుడు కూడా వెంటనే పెరగంగానే వెంటనే మార్చుకోండి. గాయత్రి మంత్రాన్ని పఠించండి. జై గాయత్రి మాతాకి, గాయత్రి మాతాకి, గాయత్రి మాతాకి, అన్నపూర్ణ మాతాకి. ఫలసిద్ధిరస్తు. కొబ్బరిగా కొట్టండి. కొబ్బరిగా వచ్చిన తర్వాత మీ హోమగుండా దగ్గర భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వలతిరపరిశంచామి. అచ్చంపు తీసుకురా. అమృత వస్తే స్వాహ. యజ్ఞేశ్వర స్వామి దేవతాభ్యో చెప్పండి. నారికేల ఫలోపహార పరమాన్న పాయస మహానైవేద్యం సమర్పయామి. ఒక 5 సార్లు నెయ్యి చేయండి. 4 హోమములు మగవాళ్ళు 5 సార్లు నెయ్యి చేయాలి. స్వాహ అని చెప్పినప్పుడు మాత్రం ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. యజ్ఞేశ్వర స్వామి దేవతాభ్యో నః నారికేల నీళ్ళు తిప్పి ఒక 6 పైకి లేకుండా నమస్కారం చేస్తారు.
మీరందరూ కూడా లక్షింతలు తీసుకొని లేచి ప్రదక్షిణ చేయాలండి. ఇంత గమనయుక్తంగా అంత ప్రదక్షిణ చేయాలి. లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. చిన్న చిన్న తీసుకోండి. కాత్యాయనాయ విద్మహే తన్నో దుర్గే ప్రచోదయాత్ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తన్నో హనుమ ప్రచోదయాత్. మార్కండేయాయ విద్మహే బృహద్రయాయ ధీమహి తన్నో మార్కండేయ ప్రచోదయాత్. యజ్ఞేశ్వరాయ భావాని జన్మాంతర కుమారజ సామరాయ రక్షణే రక్షణం బలేవే మోహంకార కర్మాణాం పాపాత్మా నామసంభావ. నాయకాంకుయావేలా శరణాగతవత్సల. అందరూ చెప్పండి. అన్యదా అన్యదా శరణం శరణం నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష రక్షో రక్ష రక్షో యజ్ఞేశ్వర విఘ్నేశ్వర రక్ష రక్షో రక్ష రక్షో ఉదాసన ఉపాసన స్వస్తి స్వస్తి శ్రద్ధ శ్రద్ధ మేధ మేధ యశః యశః. కొబ్బరికాయ అక్కడ పంపు గతం యజ్ఞాయ జాతం యజ్ఞపదే ఘాతయ అగరస్త్రాయ పదస్వా. ఓం కూష్మాండ దేవతాభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 హరే రామ హరే రామ హరే 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 రామ హరే రామ. రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే విఠల 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హర. హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర శంకర జయ జయ శంకర. హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర.
ఊకే తెచ్చినా कल्याण गौरी शिवमंगलाभ्यां वधूवराभ्यां वरदा भवन्तु सुमुहूर्ते सावधान सुरग्ने सावधान श्री पार्वती परमेश्वराभ्यां सावधान विकोमलाग्ने भूगर्भजाता भुवनीतमाला वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान सुरग्ने सावधान श्री लक्ष्मी नारायण चिंतन सावधान
నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో భక్తాగ్రేసరుడు విజయలక్ష్మి దంపతులు ఇద్దరు కూడా మరి గోకులు ఇస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులు తప్పకుండా అమ్మవారి విగ్రహం స్థాన విగ్రహం అవుతుంది ఆయన. సంవత్సరం కూడా సరే ఈ పట్టులో చూసాము. వచ్చే సంవత్సరం అవి పవన్ మంత్రులు ఇంకా సాగర్ మంత్రులు కృష్ణ మంత్రులు కూడా ఉన్నాయి. వాళ్ళకు వచ్చినాక వాళ్ళు కూడా సాగర్ వేయడం జరుగుతుంది. సాగర్ తెచ్చేసేయండి. ఇద్దరు తమ్ముడు మాత్రం ఉపయోగించండి.
ఓం కేశవాయ నమః. దయచేసి ఎవరు ఎదురు తండ్రి దూరంగా ఉండాలని ఎదురు నిలబడుతూ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం నారాయణ స్వాహ గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం నారాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శుభాభ్యాం శుభే శోభనే మంగళే మహోత్సవే అత్ర పృథివ్యాయాం జంబోద్భేదే భరతవర్షే భరతఖండే మేఘోదక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావరిమధ్యప్రదేశే కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుజనసభయో शासनविद्यस्य मंत्रस्य ईश्वरस्य गायत्रीन्द्रः चण्डीश्वरो देवता शिवप्रीतिरुद्रामे नियोगः ओम शुद्धदेहं सुतरेणकारं मां भक्तदेहितं च कबीरकारं नागप्रभुकायं ध्यायस्य गुरोक्षरूपम् ओम सर्वदेवाय विचारमुद्दिश्यते विद्यकरिन्द्रदुर्भस्याम विष्णस्याकुरु विष्णुसंसाय विद्महे वेदभागाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् नमस्ते बुद्धभरागाय सर्वकामदां प्रदास्यामि भवतर्वदा हे उज्ज्वलाय बसवमुद्द कागाने अष्टपरि कागाने భోజనాల కార్యక్రమం అంత సిద్ధంగా చూసుకుని టైం 2:30 అవుతుంది. ఎప్పుడు చూస్తున్నారు ఒక్క 50 సేపటి కంప్లీట్ చేసే కార్యక్రమం దయచేసి. ఎందుకంటే జాతర కార్యక్రమం నాయన రోజు టైం తినేది ఇవాళ సమస్య లేదు, నష్టం లేదు నాయన. ఇక్కడ అందరికీ గట్టి లేకుండా ఒకసారి భవాని శంకర స్వామికి గట్టిగా ఆకలి వచ్చిన గట్టిగా గట్టిగా గణేశ భగవానికి భద్రావతికి స్వామికి ఏ విషయంలో ఏది అనుకున్నా నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్ అనుకోండి ఆ కోరిక నెరవేరుస్తున్నాయి. ఎప్పుడు చేయండి
रक्षापदायुधाः ओम अग्निं धूतं वृहेमहे ओम विश्ववेदः अस्य यज्ञसुजुकुरो मायमनं देव गृहामेन्द्र हुताशनः यज्ञसंरक्षणार्थाय सन्तुष्टो भव सर्वदा हे अग्नये साङ्गाय అది సాడి అని చెప్పాలి కదా ఎందుకంటే లోపల పూజ అయిపోలేదు కదా अश्वारूढ़ो गदापानि कुबेरो श्रीरामप्रियः नित्येश्वरः सर्ववर्णो कुबेर सुप्रयातो अनाथो भवतो
ఇక్కడ అన్నం పెట్ట చెప్పండి ఒకసారి జరుగుతుంది ఎదురున్న పార్వతి వాళ్ళని చూస్తున్నారు ఒక్కసారి ఆ శబరిని తెలుసుకుని హరహర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర
దర్శికి ఆశీస్సులు. చాలా కృతజ్ఞతలు. స్వామి ఎదురుగుండా ఆయన హారతి ఇచ్చినట్టు ఇవాళ మా భరతవేద ఆర్ట్ అకాడమీ పిల్లలు చాలా అదృష్టం చేసుకున్నారు. పార్వతీ కళ్యాణంలో ఇవాళ పిల్లల హారతి ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తదుపరి మీ ముందుకు రాబోతుంది భరతవేదముగా అంటూ చిన్నారి నివేదిత. చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ట్ చేస్తాను. జయమంగళం దేహర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. దంపతియుక్తంగా వచ్చిన వాళ్ళు దంపతియుక్తంగా కూర్చోండి. చెప్పులు వేసుకో, దయచేసి కూర్చోవద్దు. చెప్పులు మీ బుద్ధి కింద వేసుకోండి, లేదా దూరం వేసుకురండి. చెప్పు మనకు కళ్యాణం బలో గణేశ భగవానికి భక్తులు అనకండి. మీరు బాగా దర్శిస్తాం. భక్తులు అయితే పంతులు వదిలిపెట్టారు. మొత్తం మొత్తం మనమే చదవాలి, మొత్తం మనమే చేయాలి. మీరంతా ఒకసారి బలో గణేశ భగవానికి తక్కువ ఇంకొంచెం గట్టిగా జై గణేశ భగవానికి, భవాని శంకర స్వామికి, మార్కండేశ్వర స్వామికి, భావనాంశి భద్రావతికి, ఆంజనేయ స్వామికి, ఆదిత్యాది నవగ్రహ స్వాములకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అమ్మవారు మహాలక్ష్మి. ఎప్పుడు ఎక్కామా, ఆధార్ కార్డు ఎక్కామా, బస్సు దొక్కినా, బయట పడమా, ఒక్కసారి గట్టిగా మగవాళ్ళు చేయకుంటారు కదా, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే. భవాని శంకర స్వామికి, శంకర స్వామికి, భవాని శంకర స్వామికి. మగవాళ్ళు ఆగండి, ఆడవాళ్ళు దొరకదు బ్రహ్మాండంగా. అమ్మ ఆడవాళ్ళ పరత్నించా తల్లి,
ఎట్ల సంఖ్య కూడా మీదే ఉన్నాయి మొత్తం సంఖ్య మొత్తం బ్రహ్మాండంగా మంచి ఆడవాళ్ళు బాబా టీవీలు బంద్ చేసి సీరియల్లు బంద్ చేసి బాబా కాసేపు వచ్చింది కాబట్టి మరి ఒక్కసారి ఆడవాళ్ళు చేయకుంటాను ఆయన జై పార్వతీ మాతాకి ఆడవాలి ఏమమ్మా ఇంత తల్లి ఒక్కసారి ఆడవాళ్ళ గొంతు గట్టిగా పై ఎట్లా ఉండాలి పార్వతీ మాతాకి పార్వతి మంత్రం చెప్తున్నా పార్వతి చేయకుంటే ఎంత గట్టిగా జరిగిందమ్మా మరొక్కసారి పార్వతీ మాతాకి పార్వతీ మాతాకి పార్వతీ మాతాకి చేసి శ్రద్ధగా ఉండండి కార్యక్రమం శ్రద్ధగా చేసుకుందాం ముచ్చట్లు పెట్టకండి ఫోన్లు మాట్లాడకండి ముచ్చట్లు పెట్టకండి ఎట్లా రోజు ముచ్చట్లు పెట్టేదే ఫోన్లు చూసేదే కాబట్టి ఆ ఫోన్లు ఆపండి ముచ్చట్లు ఆపండి కార్యక్రమం చూడండి ముందుగా మనము గణపతి పూజ ప్రారంభం చేస్తున్నాము దానికి ముందుగా మీ దగ్గరికి కంకణాలు పంపడం జరుగుతుంది భర్తకు భార్య భార్యకు భర్త ఆ కంకణం కట్టుకోవాలండి పంపించారా వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో కళ్యాణ మంటపారూఢో పార్వతీ పరమేశ్వరో దివ్యాలంకరణోపేతో రక్షితాంచ వధూవరో ఓం నమః హరి ఓం దేవేర్వాణమజనయంత దేవాస్తాం విశ్వరూపాం పశవో వదంతే విష్ణుం శశివర్ణం చతుర్భుజం స్వరత్నం సుధిరంగదేవతారాభరం చంద్రబలం దేవా విద్యావలం దేవలం దేవాలక్ష్మీపదే దేవే నమస్కారామి యోగేశ్వర కృష్ణాయ श्री परमेश्वर उद्देश्य श्री परमेश्वर प्रेक्षकम् शुभे शोभने मुहूर्ते वर्षे भद्रखण्डे दक्षिणस्य वायोत्र प्रदेशे कल्याणमण्डपे भगवदालये समस्त देवता ब्राह्मण हरिहर गुरुजन्म सन्निधौ वर्तमान व्यावहारिकान्तरवाणेन स्त्री शोभनाम संवत्सरे उत्तरायणे माघमासे अध्यायन्दो सप्तम्याम् अष्टम्यां वासरस्तु वासरे बृहस्पति वासरे उपवासरे नक्षत्रे उपयोगे एवं सकल विशेषण विशिष्टायां शुभदिनो भगवतो देवदेवो అందరూ కూడా చేతులు జోడించి మనస్సులో మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు చెప్పుకోండి మీ యొక్క పిల్లల పేర్లు అందరి పేరు చెప్పుకోండి మనస్సులో ఈశ్వరస్య శ్రీ పార్వతీ పరమేశ్వర అఖండేశ్వర పాంచాక్షర దీక్షాపూర్వక కళ్యాణ మహోత్సవాంగత్వే దర్శన దుష్టారిష్ట ప్రయోగో పుత్రవ సకల క్షుద్ర ప్రయోగ వార్తాలి ప్రయోగ నివారణార్థం బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర చండారాజనారాజాది స్త్రీ పురుష దుష్ట ప్రజా నివారణార్థం భక్త సంరక్షణార్థం అస్మిన్ తెలంగాణ రాష్ట్రే అస్మిన్ గట్టుప్పల గ్రామే గట్టుప్పల మండలే సర్వాణి నివారణార్థం భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస శాకిని ఢాకిని కామిని మోహిని సర్వదుష్ట గ్రహ నివారణార్థం శత్రుపత్రం అస్మిన్ గట్టుప్పల గ్రామే సకల సస్యావరాది గో పశు గణ క్షీర సమృద్ధార్థం సతంతాన సౌభాగ్యపుత్ర పౌత్రావృద్ధార్థం ఇష్టకామ్యార్థ మోక్ష ప్రాప్త్యర్థం అందరూ చెప్పండి మమ
अस्माकं सह कुटुम्बानां क्षेम धैर्य जय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं कलयुगसूचनां करिष्ये ऋतुमाप्ते गृहीत्वा शुद्धोदकमाप्ते निक्षिप्य हस्तमाचार्य ॐ कलशस्य मुखे विष्णुरमुखे रुद्रस्वाहा मुष्टे करेतना आयान्तकलशपूजार्थं मम त्रिसख्येत्कारक कलशगन्धपुष्पाभिषेकं बुद्धदेवतामावाह्य परिशोधकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवम् आत्मानं सम्प्रोक्ष्य अपवित्रं पवित्रो वा सर्वावस्थां ततोऽपि वा पुण्डरीकाक्षं समाप्य अत्यन्तस्तुतिः पुण्डरीकाक्षाय नमः ॐ अग्निदे पुनरस्माचक्षुः पुनः प्राणमहेनो देहभोगं यो पश्ये मसूर्यमस्यनं समर्थे प्रयाणसुस्ते प्राणाने वैरास्तानमुपह्वयते वरदो भव सुप्रसन्नो भव प्रतिकिरणायक स्वामिन् सर्वजगन्नाथाय वत्पूजावसानको भावेन అందరూ కూడా తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలి అని చెప్పేసి కళాధరాపతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిదేవైకం సదాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం మదయో సానిమానస్య ఆయుష్యేజో దదాతి మహాదేవో నీరాజనం దర్శయామి నీరాజనామృతాజ్ఞం సమర్పయామి నమస్కరోమి బోల్ గణేష్ మహారాజ్ కి జై వినాయక స్వామి కి ఓం సుముఖస్తిదంతచ్చ కపిలవధికర్ణికా ఓం వికటో విఘ్నాదో గణాధిపా सर्वकर्णो हेरं स्कन्दपूर्वजा प्रवेशे निर्गमे तदा गणपतये नमः प्रभवे नमस्ते सुलम्बोदराय गन्धाय विघ्नविनाशिने नमो नमः सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि विघ्नेश्वर स्वामी चरणारविंद विंदार्पणमस्तु इति साक्षरं विसर्जयेत विघ्नेश्वर प्रसादं यजमानस्य शिरसा गृह्णामि అందరూ కూడా చెప్పండి చేతులు జోడించిన ఆయన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సంకల్పిత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారగే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. మనము ఇక్కడ చేసింది గణపతి పూజ. అనుకున్నట్టుగా ఏ కార్యక్రమానికైనా ముందుగా గణపతిని తలచి కొలచి పిలచి ఆ స్వామిని కనుక పూజ చేస్తే చేసేటువంటి కార్యక్రమం కన్యాధినే గృహాత్ ఆగతాయ అస్మై స్నాతకాయ శ్రీ श्रीशांब सदाशिवपदाय स्नातकाय वराय कन्यादानाङ्गभूतं मधुमत्तत्त्वेन पूजयिष्ये दाता लक्ष्मीनारायणस्वरूपपदाय अयं ते विष्णो विष्णुरः प्रतिगृह्णामि वरः प्रतिगृह्णामि वरः हस्ते दद्यात् अहं लक्ष्मीत्यस्य वामदेवो विष्णुरो विष्णुः
ఇదంతే పాద్యం 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 ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్ణామి వదః ఓం ఇదంత మధ్య 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 మధ్యం ఇదంతమాచమనీయమాచమనీయం మాచమనీయం ఓం अस्मिन् राष्ट्रं पादमवने निजेस्मिन् राष्ट्र इन्द्रियं वर्धयामि सव्यं पादमवने निजेस्मिन् राष्ट्र इन्द्रियं वर्धयामि पूर्वमन्यमपरमन्यं पादावने निजेस्मिन् देवाराष्ट्रस्य गुह्या अभयस्यावरुद्ध्यै आपत्मार्दये सहस्रकालाक्षिरोर्बाहवे सहस्राम्ने गुरुजाय दाशुरे सहस्रकोटियुधाय नमः नमो ब्रह्मण्य देवाय जनया भवे नमः शंकराय नमस्काराय नमः शिवाय जगदाय जम्पाचं प्रतिपश्यमावः दक्षिणपादपवनेन्द्रियेऽस्मिन् राष्ट्रे इन्द्रियं वर्धयामि ददामि सव्यं पादपवनेन्द्रियेऽस्मिन् राष्ट्रे इन्द्रियं वर्धयामि पूर्वमन्यमपरमन्य पादपवनेन्द्रिये तिथि वदेतो ततो धाता तेनोदकेन वरस्य दक्षिणस्तव्यपाद प्रक्षालयेत पादगन्धास्तु गन्धा मधुभागारुदाय मदक्षरन्दिन्दवः आमरे नन्दोजते मदोज्योरस्नक्षिरा मधुमानो वनस्पतिर्मधुमागमोऽसुसूर्यः आद्वेगावो भवन्तुनः पट्टात्मादेश्या सत्यहस्तेन दृष्ट्वा अनामिकयातान् विश्वेन धृत्वश्रीमालूह्य रसननिधाय मधुपर्क एकदेशं गृहीत्वा मधुपर्कः पदं प्रास्य सुरकं पीत्वा हस्तं प्रक्षाल्य ॐ केशवाय स्वाहा लौकिकेन उदकेन आचम्य पुनरेकदेशं गृहीत्वा विराजो दोषमसीति इदं प्रास्य सुरकं पीत्वा हस्तं प्रक्षाल्य ॐ नारायणाय स्वाहा लौकिकेन उदकेन आचम्य पुनः पूर्वत् गृहीत्वा मयितोहपत्स्याय विराज हृदयं प्रास्य सुरकं पीत्वा हस्तं प्रक्षाल्य ॐ माधवाय स्वाहा लौकिकेन उदकेन आचम्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय महाविष्णाय महामधुसूदना त्रिविक्रमा भावना श्रीधरा उशीकेशा पद्मना भागामोधरा शंकर्षणा वासुदेवा प्रद्युम्ना मधुरामधुरोत्तमादोक्षया नाथमा महंतनाथना उपेतार हे श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः పదవికంతా కూడా తొలగిపోయి ఉత్తేజితవుతారంట. పెళ్లి కొడుకు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తాడు కదా పెళ్లి పందిట్లోకి, అలసిపోయి ఉంటాడు. తక్షణమే శక్తి కలగాలి అని చెప్పేసి, మన భాషలో అంటే ఇన్స్టంట్ ఎనర్జీ కలగాలి అని చెప్పేసి స్వామివారికి పిల్లలు మధుపర్కాలు ఇస్తారండి. పూర్వకాలంలో మన ఇంటికి వచ్చే బంధువులందరికీ కూడా మధుపర్కాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఆంగ్లేయుల కాలం నుండి మాత్రమే టీ కాఫీలు ఏర్పడ్డాయి. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం మాత్రం ఉండదు. మధుపర్కం వల్ల మాత్రమే శక్తి కలుగుతుంది అని భావం అండి. मुक्ता विद्रमहे मनेन धवलच्छायै मुखैः श्रीक्षणैः धरतोरां दर्पार्धवर्णात्मिकां गायत्रीं वरदाभ्यां कुशग्रां शुभ्रं कपालं गदां शङ्खं चक्रपदारविन्दयुगं हस्तेर्भक्तिं भगे अस्माकं दियो धर्मादिगोचरा అందరూ కూడా గాయత్రి దేవి గాయత్రి అందరు చూసి నమస్కారం చేసుకోండి. గాయత్రి దేవిని స్వామివారికి నూతన యజ్ఞోపవీత ధారణ మామగారు పాలు కట్టిన తర్వాత యజ్ఞోపవీతం వస్త్రాలు సమర్పిస్తున్నారు. బాగా వాళ్ళు తప్పుడు వాళ్ళు కొంచెం తప్పుడు చేయండి. ఆయన గట్టిపోయిన యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేభ్యః యత్సహజ ప్రసాదో
శమంత్రియం పదమంత్రయుప్రణయోపవేదం ఫలమస్వదేజః సూర్యాదీనానవానాగ్రహాణామత్యంతానుపూజతా ఫలసిద్ధిరస్తు. ఇక్కడ చంద్రుడికి భావనాలకి చేసుకోవాలంటే కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే మీరేదో అమ్మాయిని ఇస్తామని వచ్చిండ్రు, ఏదో చేసుకున్నాం అనుకుంటున్నా, కానీ మన అమ్మాయిని అయ్యా మేము అమ్మాయిని మా ఇంటికి వద్దామని వస్తుండ్రు, మరి కన్యా వరయతే రూపం, పిల్లగాడు బాగుండాలి లేదా అనేది ఆ కాలంలో కూడా ఉన్నది. ఎందుకంటే కన్యా వరయతే రూపం అని శాస్త్రం చెప్తున్నది. అత్తగారు ఏం చూస్తుందంటే బాగా డబ్బులు వేయాలి లేవా అని చూస్తుంది, వంశం ఉన్నదా లేదా అదే చెప్తున్నా, అందు గురించేనే. కానీ చెప్తున్నాం కానీ ఆ పిల్లగాడికి ఏం కొనాలి లేవని చెప్తున్నాం, అదే చెప్తున్న విషయం. ఎందుకంటే పిల్లగాడు వస్తున్నాడు అంటే ఏ విధంగా వస్తున్నాడు అంటే, వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ స్వామివారు వస్తున్నారు అంటే ఉత్తరానికి వస్తున్నారు. అప్పుడు ఈ దక్ష యజ్ఞం అయిన తర్వాత, మనం దక్ష యజ్ఞం రేపు చూస్తున్నాం కదా, రేపు వచ్చినప్పుడు ఖడ్గాలు వేస్తారు. ఆ వీరభద్ర ఖడ్గాలంటే దక్ష యజ్ఞంలో ఉంటున్నాయి. కాబట్టి అప్పుడు అయిన తర్వాత అమ్మవారు అదృశ్య రూపమై దశవిధ మహావిద్యలుగా మారిపోయిన తర్వాత పరమేశ్వరుడు నిర్గుణ నిరంకారిగా మిగిలిపోయి ఆ కైలాస పర్వతం కింద కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడు అంటే, మౌనం వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృశికనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కన్ముద్రం చిన్ముద్రమానందమూర్తిం. అంటే వారు తన లోపలికి లీనమైపోయింది. ఆయన ఆ లోపలికి లీనమైపోయి అమ్మవారు పోయింది అనే బాధతోటి లోపలికి లీనమైపోయి 16 ఏళ్ల పిల్లగాడిగా మారిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ మర్రి చెట్టు కింద గురు యువాహ శిష్యులేమో చాలా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. గురువు గారేమో 16 ఏళ్ల పిల్లగాడు. వందే పన్నగభూషణం మృగహరం వందే పశూనాం పునందిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే పద్మజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే శ్రీ ఉమాపతి అన్నారు. ఓ ఉమాపతి, వందే జగత్కారణం అంటే ఈ జగత్తుకంతటికి కూడా కారణమైన వాడు మా శివయ్యే అంటున్నారు. వందే జగత్కారణం. వందే పన్నగ భూషణం, పన్నగము అంటే పాములనే భూషణములుగా ధరించిన వాడు అని చెప్పి అంటున్నారు మీరే. వందే సూర్య శశాంక వస్త్రనయనం అంటే సూర్యుడు చంద్రుడు అగ్నిని 3 కన్నులుగా కలిగిన వాడు అంటున్నారు మీరే. వందే ముకుంద ప్రియం, వైకుంఠాది కలిగినటువంటి విష్ణుమూర్తికి ప్రియమైన వాడు అని చెప్పి అంటున్నారు. వందే లోకైక కారణం, లోకానికి మొత్తం కూడా కారణమైన శివుడే అని చెప్పంటున్నారు. ఐశ్వర్యాన్ని కలిగినటువంటి కుబేరునికి ఐశ్వర్యాన్ని ఇచ్చిందే మా శివయ్య. ఇంకేం కావాలి మా శివయ్య దగ్గర నుంచి మీకు? ఏం కావాలి అంటే, పిల్లలు ఎందుకు ఇస్తున్నామని అంటే సంసారం చేయాలి, సంతానవంతుడు కావాలి, బాగా ఆస్తుపాస్తులు సంపాదించాలని చెప్తున్నావు. నువ్వేం చెప్తున్నావు? వందే సూర్య శశాంక వన్హి నయనం అంటున్నావు. వందే సూర్య శశ అంటే స్వామి నీకు నమస్కారం, నీ కళ్ళు 2 కూడా, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు, పైన ఉన్నటువంటి 3వ కళ్ళు అగ్ని అంటున్నాం. ఈ పిల్లల మీద ఏదైనా కోపం వచ్చి ఆయన పైన గట్టిగా చూసినా కానీ అటువంటి మన్మధునే భస్మం చేసింది. ఒక కన్ను మూస్తే చీకటి అవుతుంది, ఇంకో కన్ను చేసేది అంటే పిల్లలకు చీకటి అనేది లేకుండా చేస్తుంది. ఇట్లా చేస్తే కష్టం కదా, మా పిల్ల కష్టం కదా. మళ్ళీ చల్లని వెలుగుని పంచే చంద్రమామ నెలవంక నా నెత్తిలో ఉంది. అగ్నిని చల్లార్చడానికి గంగాదేవి కూడా ఉంది. ఇంకేం ఒక్క పిల్లని తీసుకురా అంటే గంగాని తీసుకురా, ఎల్లమ్మ తీసుకురా, బుల్లమ్మని తీసుకురా, ఇంకో ఎట్లనే అది ధర్మమేనా? ఒకటే పిల్లని, ఒక్కటే మా పిల్ల, ఎవరైనా ఒకటే పిల్ల. గంగా భవాని కాదు, గంగా భవాని పేరుతో కాదు, లేకపోతే విడగొట్టి గంగా భవాని. సంస్కృతం యొక్క భాష చాలా గొప్పది.
రెండు పదాలు కలిపితే అర్థాలే మారిపోతాయి. శివ అనే అమ్మాయి పేరు గంగా భవాని అని, లేదంటే నువ్వు గంగా భవాని అని ఆపినావు అనుకో, ఒకటి గంగా అవుతున్నది, ఒకటి భవాని అవుతున్నది. మరి రెండున్నర ఒకటి ఉన్నది. మరి ఏం కాదు, గంగా భవాని ఇస్తే పార్వతిని కట్టించేయాలి, అది కూడా కష్టమే కదా. కాబట్టి మరి మన మాకు కొంచెం వివరాలు చెప్తే, ఎందుకంటే మా అమ్మాయి చాలా లేత సుకుమారంగా ఉన్నది. పరమేశ్వరుని గురించి ఏ విధమైనటువంటి తపస్సు చేసిందంటే, పంచాగ్ని మధ్యలో ఎండాకాలంలో వైశాఖ మాసంలో ఉండి 5 అగ్నులు చుట్టూ పెట్టుకొని ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. చలికాలంలో మొత్తం బయట కూర్చొని తపస్సు చేసింది. అటువంటి అమ్మాయి ఎంత సుకుమారమైనటువంటి అమ్మాయి మా తల్లి గారు ఏం చెప్పింది అంటే, ఓ ఉమా అని చెప్పింది. ఉమా అని పిలిచింది. ఓ అమ్మాయి, ఓ అంటే ఓ అమ్మాయి, మా వద్దు నువ్వు అంటే ఇటువంటి కఠినమైన తరమైనటువంటి ఆ యొక్క దీక్షలకు పోదు తల్లి అని భావించినా వినకుండా పరమేశ్వరుడి నుంచి తపస్సు చేస్తున్నారు. అది మా కష్టం, మాకు వచ్చిన కష్టం అది. భవాని త్వం దాసేమయి ఇతర విదృష్టిని సకరుణా అని అంటున్నాం. అంటే ఓ భవాని, నిన్ను నమస్కారం చేసినంత మాత్రాన నువ్వు అన్ని కోరికలు కూడా నెరవేర్చేదాన్ని. అటువంటి నువ్వే యొక్క పరమేశ్వరుని నుంచి తపస్సు చేస్తున్నావమ్మా అంటే, ఆ యొక్క పరమేశ్వరుని యొక్క శక్తి నీ దగ్గర ఉన్నదమ్మా. కానీ నిన్ను మేము వేరు చేసి చూడటం లేదు తల్లి. ఎందుకు అంటే, నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా మా అమ్మ ఎక్కడికి పోవాలంటే, మా ఇంట్లో మేము కన్యాదానం చేసినా కానీ లక్ష్మీనారాయణ స్వరూప వరాన్ని అంటున్నాం. ఆ పిల్లగాడు లక్ష్మీనారాయణ అంటున్నాం కానీ ఫలానాయన కొడుకు పుట్టిండు ఫలానాయన అంటే నా బిడ్డ అని చెప్పలేదు. సాక్షాత్గా అమ్మవారే మా కడుపులో జన్మించింది. మామూలైన వంశాన్ని ఉద్ధరించేటందుకై మేము కన్యాదానం చేస్తున్నాం చెప్తున్నాం. కాలాహిత్యమైనటువంటి విషయానికి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను. కానీ తల్లి గర్భం నుంచి బయటపడ్డాక నాకు ఏం కష్టమైతే అంటే, బాల్యే దుఃఖే తిరేపాన్ మనుగుంచాం పన్యతానే పిపాసు. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఆ మాయను నన్ను నా పైన ఉన్నటువంటి మాయని నన్ను గుర్తించిన వాళ్ళంతా గుర్తించే వరకు నా స్వస్వరూప జ్ఞానం పోవడం వల్ల నాకు ఆకలి అనేటువంటి ప్రారంభమైంది. ఆకలి ఎట్లా ప్రారంభమైంది అంటే, ఏదైనా పెట్టకపోతే నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది నాకు. కాగానే మా తల్లి నాకు సంజయం ఇచ్చింది, తల్లి పాలు ఇచ్చింది నాకు. ఆ పాలు తాగిన. ఈ పాలు తాగడం వల్ల మళ్ళీ మలం జనితం అయిపోతుంది. నా కడుపులో మలితం వచ్చి నేను నా వృత్తి వరకు మళ్ళీ ఏమైతున్నాయంటే, తల్లి మా అమ్మ ఏం తింటే అది నాకు బాధ అవుతుంది. మా అమ్మ పాలు తాగింది కానీ నాకు అటువంటి పాలే వస్తుంది. మా అమ్మ ఏదైనా వేడి పదార్థాలు తిన్నది, నాకు పాల రూపం నుంచి నన్ను బాధ పెడుతుంది. ఈ విధంగా నన్ను నానా దుఃఖంతో ఉంటాడు, ఆసక్తితో ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడు కూడా ఇక్కడ పార్వతీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి ఆనంద సమయంలో మనం ఏం కోరికలు కోవాలో ఆచార్యులు చెప్తారండి. ఆ మంత్రం మీరు అందరూ కూడా చెప్పాలండి. ఇప్పుడు అందరూ కూడా చెప్పండి, చేతులు జోడించండి. నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చ దేహి మే. అంటే ఈ ఒక్క మంత్రంలోనే అన్ని కోరికలు కోరుకున్నామండి. మనము ఏం కోరుకున్నాము? వరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన కళ్యాణం కమనీయకో బలకరైరాప్యాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురం విప్రాశిషానుగ్రహం బాహో కంకణబంధనం దశగురం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. శివవామ భాగ నిలయం కామార్థ సందాయినే పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే చ విలసతు కుంద ప్రసూనాజితాః స్రస్తాశ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాజితాః ముక్తాస్తాశుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సుముహూర్తే శుభలగ్నే
భావనా ఋషి భద్రావతి సారధారా లక్ష్మీశో భువనాం కలధర మల్లిక జాతి కాదంబ కేసరి కమల కాంచనాది పుష్పజాతీనాం మాత్పత్రాష్ట్రమభిభ్రశతు ధ్రువాద్యౌ ధ్రువాదేవి ధ్రువం విశ్వకృతశకతు ధ్రువో రాజా విశావయం ఇహైవైధిమావ్యధిష్ఠాః పర్వత ఇవాభిచాచరిః ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠపృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం జలజాదూడ ముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనగోయతా ఫలసిద్ధిరస్తు అభ్రాతజ్ఞం వరుణాపతజ్ఞం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీయంతావస్యై సమితస్సువా అఘోరములలో అలంకరింపబడే దివ్య పుష్పమాలికలు మీకు చూపించడం జరుగుతుంది. మీరందరూ కూడా నమస్కరించుకోవాల్సిందిగా మనవి. శుభికే శిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం హిమ శోభయ భూయాగుం సంచ భగం గురు యామాహరజ్జమదగ్నిశ్రద్ధాయై కామాయాన్యై ఇమాం తామపి నహ్యేహం భగేన సహ వర్చసా అఘోర చక్షుర్టు సూర్యా సావిత్రి దృష్టు పరస్పరావలోకనే యోగః ఓం అఘోర చక్షురపతిగ్నియేది శివా పశుభ్యః సుమనా సువజ్రాః చీరసో దేవకామాస్యో నాశన్నో భవద్విపదేశం చతుష్పదే పరస్పరావలోకనే సంబంధాతిశయం సదా విరచయత్ త్యాగంగ యోగాంగ భోగాంగ ప్రతిభేద భిన్నతనశో శ్రోత్సంగ సంగస్తుతం లింగాంగద్వయ సామరస్య విలసత్ చేతస్వరూప ప్రదం లింగం శ్రీకరముత్తమం తదమిదం కోయాత్ సదా మంగళం అన్యోన్యమాల్యార్ణ ముహూర్త సుముహూర్తోస్తు పుష్పమాలికరణ ముహూర్త సుముహూర్తోస్తు వివాహః తస్యా భ్రువోర్मध्ये ఓం భోగవస్సురోం గర్భానిలస్య అప ఉపస్పృశ్య రుచవేది కంఠద్వయమాశీర్వచనం కుర్యాత్ భావై ప్రతిష్ఠా సూక్తం తత్ప్రతిష్ఠితమయా వాచా సంస్తవ్యం తస్మాత్ యజ్ఞతి దూర ఇవ పశోం లభతే గృహాహి ప్రతిష్ఠా ఉత్తమా ప్రతిష్ఠా తద్దైవం క్షత్రవ్యం శాస్త్రే తథాధిపత్యం తత్రస్య విష్టవం తత్రాప్నోతి ఏకవింశత్యేకవింశత్యా సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన अत्र प्रयायाञ्जम्बोद्वीपे भागवर्षे भरतखण्डे मेरोः श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यप्रदेशे आरामक्षेत्रे समस्तदेवता ब्राह्मणा हरिहर गोगुरुचरणसन्निधौ ब्रह्मणा द्वितीयपरान्ते श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यवहारे गजान्द्रमाणिनः स्वस्तिश्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षे अद्यायिन्दौ अष्टम्यां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवङ्गनविशेषण विशिष्टायां शुभदुतौ अनाद्यविद्यावासनया नाना गोत्रे ప్రజలంతా ఎంత వైభవంగా ఉన్నారయ్యా అంటే ఈరోజు మరి సాక్షాత్ శివుడు పార్వతీదేవి కళ్యాణం చేసుకుంటూ ఉంటే మన గ్రామస్తులంతా ఎక్కడ ఉన్నా కూడా హైదరాబాద్లో కానీ నల్గొండలో కానీ చౌటుప్పల్లో కానీ ఇంకెక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వేరు చేసి కళ్యాణం జరిపిస్తున్నారు. అంటే ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలు ఎంతో వైభవమైన కళ్యాణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ప్రతి సంవత్సరం నేను ఏకకంఠంగా చెప్తున్నాను. అటువంటి మాటలు ఎవరు కూడా వృధా చేయకుండా వ్యర్థం చేయకుండా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి సాక్షాత్తు ఆ యొక్క శివుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.
ఉంది. దాంతో పాటుగా మన కట్టుప్పల్లో రెండే రెండు ముఖ్యమైన కారణాల్లో, ఒకటి దసరా, ఇంకొకటి జాతర. ఈ దసరా కూడా అదే విధంగా జరుపుకుంటున్నాం. దాంతో పాటుగా జాతర కూడా అదే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. ఇలాంటి జాతరలు ఇంకా ఘనంగా వైభవంగా రాబోయే కాలంలో కూడా ఎంతో వైభవంగా చేయడానికి మీ యొక్క అందరి యొక్క సహకారం కోరుతుందిగా కోరుతున్నాము. జై భవానీ వెంకటేశ్వర స్వామికి, భవానీ వెంకటేశ్వర స్వామికి. అదేవిధంగా స్వామివారు మరి పార్వతీ పరమేశ్వరుడు భావనాలు శ్రీ భద్రావతి మన యొక్క మార్కండేశ్వర స్వామి దేవాలయం మరి రోజుకింత ఎంతో అభివృద్ధి చెందుతూ మరి అందరికీ ఒక ముఖ్యమైన సమాచారం, ముఖ్యమైన విషయం, శుభ విషయాన్ని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఉన్నటువంటి దేవాలయం, గర్భాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయం కాబట్టి ఆ దేవాలయం మొత్తం కూడా మరి కొత్తగా కట్టడానికి నిర్మాణం చేద్దామని గత సంవత్సరం అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆవుకుంటూ వస్తూ మరి మొన్న ఈ మధ్యకాలంలో పోయిన నెలలో జనవరిలో మరొక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా ఆ సమావేశంలో చేసిన తీర్మానం ఏంటయ్యా అంటే, మన ఉన్నటువంటి దేవాలయాన్ని మొత్తం కూడా తీసివేసి కొత్త దేవాలయాన్ని నిర్మాణం చేద్దామనుకున్నటువంటి విషయం కాబట్టి ఇంతమందిలో మరి జాతర సందర్భంగా మరి కొంతమంది నిన్న మన 2 రోజుల నుండి కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మేము ఇంత ఇస్తామని చెప్పలేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచారు. ఆ ఇంత అనేది ఎవరనేది కూడా నేను కాసేపట్లో విషయాలు తెలియజేస్తాను. దయచేసి మీరు ఎవరైనా అన్యగా భావించండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు మా దగ్గర కాలేటువంటి ఆలోచన కాకుండా ఈ జాతర వెళ్ళిన తర్వాత కూడా మిగతా అందరి దగ్గర కూడా వచ్చి మేము తప్పకుండా మిమ్మల్ని సంప్రదించి మీరు ఇచ్చేటువంటి యొక్క డబ్బులను చందాలను తప్పకుండా తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా దేవాలయంలో భాగస్వాములు చేస్తాం. ఎందుకంటే ఒకరికి ఉండొచ్చు, లేకపోవచ్చు, లేనివారైనా ఉన్నవారైనా భగవంతుని యందు అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేవాలయ నిర్మాణం గురించి చందా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి పునర్నిర్మాణం అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ చైత్ర మాసం లోపల 3 వచ్చే మన దానాలను కూడా ఈ సందర్భంగా కూడా వచ్చేటువంటి భక్తులు వాళ్ళని అడగాలన్నటువంటి ఆ విషయాన్ని అనుకోకుండా అన్యదా భావించకుండా తప్పకుండా జై భవానీ వెంకటేశ్వర స్వామికి, బ్రాహ్మణే పశ్చిమం భవతు గోత్రోధవస్య పర్వత గోత్రోద్ధరే శర్మణ పుత్రీం శ్రీ పార్వతీనామీం సాక్షతాంబరాధనీం లక్ష్మీం కన్యా సాగర్ పర్యంతం గో బ్రాహ్మణే పశ్చిమం భవతు ఆంగీరసపాల హస్పచ్చ భారద్వాజత్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోత్పన్నాయ భృగు మహార్షివర్మణోరత్రాయ మృగండ మహార్షివర్మ శాశ్వత పరబ్రహ్మలోక విలాస పూర్వేషాం దశాపరేషాం అపనోత్తనార్థం. అంటే ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఒక్కసారి కన్యాదానం చేయడం వలన దశపూర్వేషాం అంటే మీ వంశంలో పుట్టినటువంటి వెనకటి 10 తరాల వారు, దశాపరేషాం అంటే రాబోయే 10 తరాల వారు, జ్ఞానతో అజ్ఞానతచ్చ అంటే తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయి నరకాఘోరము
అన్నీ కూడా తొలగిపోయి శాశ్వతంగా వైకుంఠం ఉండడానికి ఎంత పుణ్యమైతే కావాలో ఆ పుణ్యమంతా కూడా ఈ కన్యాదానం చేయడం లభిస్తుందనేది ఈ మంత్రం యొక్క భావం అండి. ఎత్తిన ఈ మానవ జన్మకి ఎంతమంది కొడుకులున్నా మోక్షం కలగదంట. కనీసం ఒక్కటైన కుమార్తె ఉండి ఆ కుమార్తెకు కాళ్ళు కడిగి కన్యాదానము చేస్తే మాత్రమే ఎత్తున ఈ మానవ జన్మకి మోక్షం కలుగుతుంది, లభిస్తుంది అనేది ఈ మంత్రం యొక్క భావం అండి. ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుని గోత్రం, అమ్మవారి గోత్రం, భావనాథి గోత్రం, భద్రావతి గోత్రం వివరణ చెప్పడం జరిగింది. మరి శివుడు సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపమరాజా అని చెబుతూ శంకరుణ్ణి అనుకున్నాం. మరి అమ్మను కూడా పార్వతీదేవిని కూడా సాక్షాత్ పరాగ్ని లక్ష్మీ కన్యామంటూ అమ్మవారిని కూడా లక్ష్మీదేవి మృంగెడు గరలమణి మృంగెడు వాడుకుండని మేలని ప్రజమన సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. ఏం చేస్తాం మరి దేవాదిదేవుడు జగత్కారకుడు అయినప్పటికీ కూడా అమ్మవారి ఉంటే తిరిగంతా చూశాడంట. ఈ విషయాన్ని తీసుకోవాలా వద్దా అని చెప్పి అనుమతి గురించి. అప్పుడు అమ్మవారు ఆ తీగతనే తీసుకోమని చెప్పి సమ్మతించిందంట. దీన్ని కాళిదాసు చమత్కారంగా చెప్పాడు. అమ్మవారు అయ్యవారిని విషము ఏ విధంగా తీసుకోమనింది, ఏ ధైర్యంతో తీసుకోమనింది అని చెప్పేసి ఆ శ్లోకం ఇదండి. మృంగు నది గరలమని మృంగెడు వాడలు గుండని మేలని మంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. అమ్మవారు ఎందుకు తీసుకోమని చెప్పిందంట? సాక్షాత్ పరమేశ్వరుడే కట్టినటువంటి మంగళ సూత్రము. మంగళము అంటే మంచిని కలగజేసేది అని చెప్పామండి. సూత్రము అంటే దానము, శుభాన్నిచ్చే మంగళ సూత్రము. పరమేశ్వరుడు కట్టినటువంటి మాంగళ్యము నా మెడలో ఉన్నంత వరకు నా పసుపు కుంకుమలకి ఏమీ హాని జరగదు అనే ధైర్యము తీసుకోమని చెప్పిందంట. అంతటి పవిత్రమైన మాంగళ్యాన్ని పార్వతీదేవి అనే నమ్మకం నుంచి ఎప్పుడూ మెడలో ధరించవలసిందిగా మనది. అయ్యా ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టే కదా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మీరు ఒప్పుకుంటున్నారు. అమ్మవారు గొప్పది కాబట్టి మా అయ్యవారు శరీరంలో సగమించాడు ఆయన. ఇప్పుడు అమ్మవారు అంత గరడాన్ని లోపల మింగితే ఉన్నటువంటి భువనాలు చెడిపోతాయి, బయట వదిలిపెడితే ప్రపంచం అంతా దగ్ధం అయిపోతుంది. మరి ఎక్కడ పెట్టుకుంటూ గరడం కంఠంలో పెట్టుకున్నాడు అంటే ఏ భార్య అయినా ఎవరికైనా కానీ విషయం తినమని చెప్తుందా? ఎవరైనా చెప్తారా? అంటే ధైర్యం, నాకు ధైర్యం చెప్పింది. మాంగళ్యం అంత బలం ఉందనుకుంటా. మాంగళ్యం కట్టిన వాడిని అది మాంగళ్యం వేసుకునే అయితే అటువంటి వాడు అది పరమేశ్వరుని కూడా అయ్యా మేము తక్కువ చేస్తున్నాం, మేము కూడా ఒక చమత్కారంగా స్వామివారికి మానవస్కారాలు తెలియజేస్తాం. పరమేశ్వర లక్ష్మీ నారాయణ సీతారామ వాలిన భక్తికి మట్టెదన్ వాలిత తాండవ గేలికి దయాశాలికి శూలికి శిఖరజాముట పద్మమయూక మాలికి బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్వాలికి. మన తెలుగును మనం అందరం కూడా మర్చిపోతున్నాం. ఇది చక్కటి ఉత్పలమాల పద్యం. అంటే దీంట్లో అంతా కూడా అంత్యప్రాసలు ఉన్నాయి. మనం చదువుతుంటేనే మనకు ఒక ఆనందం వస్తుంది. బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్భ పర్వతోన్మూలికి నారదాఖ్య మనస్సరోరుహ అంటే వాలిన భక్తి అంటే నా మనస్సంతా కూడా నీ మీద భక్తితోటి నిండిపోయింది. అయితే ఏం చేస్తాము అంటే మనం భక్తి ఎక్కువైనా కానీ ఏమైనా కానీ భూమి మీద ఆర్ద్ర మనసులో ఆర్ద్రత అనేటప్పుడు మనం అంటే సాష్టాంగ నమస్కారాలు ఏ దేవాలయంలో లేదు జగద్గురు సమయంలో చేస్తాం. అంటే భక్తి కార్ఖానం అది. సాక్షాత్తు పరమేశ్వరుడి చేత రెడీ ఉండాలి, భజంత్రులు రెడీ ఉండాలి. సాక్షాత్తు పరమేశ్వరుడి చేత పార్వతీములలో అలంకరింపబడే దివ్యమంగళ సూత్రము, అట్లాగే భావనరసి స్వామి వారి చేత భద్రావతి ముడులు అమ్మవారి ముడులు అలంకరింపబడే
దివ్య మంగళసూత్రము మీకందరికీ కూడా చూపించడం జరుగుతుంది. పార్వతీదేవి మాంగళ్యం వలె జాతవేదసే సునవామసోమరాధీయతో నిదహాదివేదః సనఃపరుషత్ దుర్గాని విశ్వనామేవం ప్రేతాద్యగ్నిః తామజ్జవర్ణాం తపసా చలందే వైరోచనే కర్మఫలే సుదుషా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సురసరతే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి దుర్గాని విశ్వా ఓష పృథ్వీ బహుళాన ఉర్వీ పవాతో గాయతనయాజయో విశ్వానినో దుర్గా జాతవేద సుందర్న నావా దుర్గాధిపతి అగ్నే అత్రివర్మరదా పురాణో స్వాగం భోగవిదాగుణా పురాణాదిదగుం సావాన్ భగవద్భక్తియోగ వేమ పరమాన్ సరసాదో సనఃపరుషదతి దుర్గాని సాగామదేవో దిగ్నిః రత్నోషికమేభ్యో అద్వైతదాతోదానగచ్చసి వాజాగ్నే తనవం విప్రయస్వ ఆత్మభ్యండసోపమాయస్వ గోభిర్దిశమయుగం చింతవే విష్ణుమారదశంకరేణ నాగస్య పుష్పమృతమదానో వైష్ణవే లోకైకమానవేదా ఆధ్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాకృష్ణాశ్వందాయతా లోకరక్షణహేతునా కంఠే భద్రామిషుభగే సంజీవ శరదా ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోర్దధాత్సవం కామస్య కృత్తిమానందం తస్యాజ్ఞే భాజయేహమా మోద ప్రమోదానందః పుష్కయోర్నిహితస్తవః కృత్యేవ కామస్య దృత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోచం ఆచ సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్య శ్రేష్ఠయథామయీ యథాహమస్య అద్రవజ్ఞ స్త్రియే పుమాన్ యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామి యజ్ఞర్వదతి తథేతి వాయురాహ తత్ అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమృద్ధ్యతా ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోర్దధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితస్తవః కృత్యేవ కామస్య దృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోచం వాచः సత్యమశీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రేష్ఠయథామయీ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర తథేతి వాయురాహ తత్ హస్తేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం పశవో మేకామః సమృద్ధ్యతాం యజ్ఞో మేకామః సమృద్ధ్యతాం తూష్ణీం చతుర్థం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర
భక్తులందరూ కూడా वस्त्रार्थमिष्णवेदार्थमक्षतान् समर्पयामि श्रीगन्धान्दार्यामि नानाविधपरिमलपत्रपुष्पार्चनान् समर्पयामि धूममाग्रापयामि प्रत्यक्षदीपकर्यामि गोदीपान् प्रसिद्धा आदिमयं समर्पयामि नैवेद्यं भवस्याः